ఈ రోజు నేను మీకు ఒక నిజమైన కథ చెప్పబోతున్నాను. అది విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒక అబ్బాయి తన సొంత చెల్లితోనే శారీరక సంబంధం పెట్టుకోవాలని అనుకున్నాడు. నిజానికి ఆ అబ్బాయి ఓపెన్ వీడియోలు చూడడానికి ఎంతగా అలవాటు పడ్డాడంటే తన చెల్లితోనే అన్నీ చేయించుకోవాలనుకున్నాడు. అంటే మీరే అర్థం చేసుకోండి. అలానే ఆ అబ్బాయి ఆ వీడియోలకు మాత్రమే బానిస కాదు, హస్తప్రయోగానికి కూడా బానిస అయ్యాడు. ఒకరోజు అతని కుటుంబ సభ్యులు గ్రామంలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి వెళ్ళారు. అయితే ఆ సమయంలో ఆ అబ్బాయి మరియు అతని చెల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. సమయం చూస్తే రాత్రి కావడంతో వారిద్దరూ తమ తమ గదుల్లో నిద్రపోతున్నారు. ఆ రాత్రి అబ్బాయి ఆ వీడియోలు చూడడం స్టార్ట్ చేశాడు. అయితే కొంత సమయం గడిచిన తర్వాత అతను తన చెల్లి గదికి వెళ్ళాడు. ఆ సమయంలో అతని చెల్లి తన మొబైల్లో ఏవో వీడియోలు చూస్తుంది. అయితే ఆ అబ్బాయి తన చెల్లి దగ్గరకు వెళ్ళి నాకు కావాలనిపిస్తుందని అడిగాడు. అతని చెల్లి విన్న వెంటనే నువ్వేం చెప్తున్నావో నాకు సరిగ్గా అర్థం కాలేదని అంటుంది. మళ్ళీ ఆ అబ్బాయి నాకు కావాలనిపిస్తుంది, మనం కలుద్దాం అని అంటాడు. అయితే ఫ్రెండ్స్, ఆ రాత్రి ఎలాంటి సంఘటన జరిగిందంటే అది తెలిసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. అసలు ఆ అబ్బాయి చెల్లి తన అన్న కోరికను తీర్చిందా లేక ఏం జరిగింది? రండి ఈరోజు మన వీడియోలో ఈ సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ సంఘటన జార్ఖండ్లో జరిగింది. ఈ అబ్బాయి పేరు అశ్విన్. అతని కుటుంబంలో అతని తల్లిదండ్రులు, అతని అక్క మరియు అతని చెల్లి ఉన్నారు. అశ్విన్ ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసిన తర్వాత అశ్విన్ రాంచీలోని సెయింట్ జూనియర్స్ కాలేజీలో BA చదవడానికి అడ్మిషన్ తీసుకున్నాడు. అశ్విన్ 2021లో ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేశాడు. 2021 నాటికి దేశ పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. అశ్విన్ తన స్నేహితులను తదుపరి చదువుల కోసం ఎక్కడికి వెళ్దామని అడిగారు. కానీ అతని స్నేహితులు తదుపరి చదువుల కోసం ఇష్టపడలేదు. దీంతో అతను రాంచీ విశ్వవిద్యాలయంలో ఒంటరిగా జాయిన్ అయ్యాడు. ఆ రోజుల్లో అశ్విన్ అలాంటి వీడియోలకు బానిస కాలేదు. కానీ ఒకరోజు అశ్విన్ తన ఆన్లైన్ క్లాస్ పూర్తయిన తర్వాత అతను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వీడియో చూస్తున్నాడు. అయితే ఆ సమయంలో అతను ఒక అమ్మాయి వీడియోను ఓపెన్ చేశాడు. అయితే ఆ అమ్మాయి వింతగా డ్యాన్స్ చేస్తుంది. వాటిని చూసి అశ్విన్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దీంతో అతను వెంటనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దట్టి వీడియోలు చూడడం స్టార్ట్ చేశాడు. ఇక్కడే అశ్విన్ ఓపెన్ వీడియోలకు బానిస అయ్యాడు. గతంలో అతను ప్రతిరోజు ఓపెన్ వీడియోలు చూసేవాడు. అలా చూస్తూ చూస్తూ కాలక్రమేణా అశ్విన్ కూడా హస్తప్రయోగానికి బానిస అయ్యాడు. అద్దెంట్లో అశ్విన్ ఒంటరిగా ఉన్నప్పుడల్లా అతను ఆ వీడియోలు చూసిన తర్వాతే అతను అన్ని చేసేవాడు. రాను రాను వేసవి సెలవులు వచ్చాయి. ఆ సెలవుల్లో అశ్విన్ తన ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే అతని చెల్లి నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. అంతకుముందు అశ్విన్ తన చెల్లితో చక్కగా మాట్లాడేవాడు. కానీ కాలం గడిచే కొద్దీ అతను తన చెల్లిని కామంతో చూడడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు అశ్విన్ చెల్లి తన మొబైల్ను అశ్విన్కి ఇస్తుంది. ఆ టైంలో అశ్విన్ తన చెల్లి మొబైల్లో క్రోమ్ బ్రౌజ్ ఓపెన్ చేసి హిస్టరీ చెక్ చేశాడు. అయితే ఇప్పుడు అశ్విన్ తన చెల్లి కూడా అలాంటి వీడియోలు చూస్తుందని భావించడం స్టార్ట్ చేశాడు. దీంతో అశ్విన్ తన చెల్లిని మరింత కామంతో చూడడం స్టార్ట్ చేశాడు. నేను ఫస్ట్ చెప్పినట్లుగా ఒకరోజు అశ్విన్ కుటుంబం గ్రామంలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి వెళ్ళింది. ఆ సమయంలో వారిద్దరూ మాత్రమే ఇంట్లో ఉన్నారు. సమయం చూస్తే చీకటి పడుతుంది. ఇంట్లో చూస్తే కేవలం వారిద్దరూ మాత్రమే ఉన్నారు. వారిద్దరూ తమ తమ గదుల్లో మొబైల్స్ చూసుకుంటూ పడుకున్నారు. అయితే ఆ సమయంలో అశ్విన్ తన గదిలో తన మొబైల్లో ఓపెన్ వీడియోలు చూస్తున్నాడు. ఆ వీడియోలు చూస్తున్న కాసేపటికే అశ్విన్ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. ఆ వెంటనే అశ్విన్ తన చెల్లి గదికి వెళ్ళి ఆమెతో కలవాలనుందని చెప్తాడు. అతని చెల్లి మొదట అతని మాట ఏమీ పట్టించుకోదు. దాంతో అశ్విన్ మళ్ళీ అడుగుతాడు. దానికి తన చెల్లి నువ్వేం చెప్తున్నావో నాకు సరిగ్గా అర్థం కావటం లేదని అంటుంది. ఈసారి అశ్విన్ క్లియర్గా చెప్తాడు. అశ్విన్ మాటలు విన్న తర్వాత అశ్విన్ చెల్లికి పూర్తిగా అర్థమవుతుంది. ఆమె వెంటనే నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అశ్విన్ చెల్లి పెద్దగా మాట్లాడుకుంటా గది నుండి బయటికి వెళ్ళిపోతుంది. తన చెల్లిని చూసి అశ్విన్ భయపడతాడు. కాబట్టి అతను తన చెల్లిని ఏమీ చేయడు. ఆ వెంటనే అశ్విన్ తన చెల్లికి ఫోన్ చేసి నన్ను క్షమించు అని అంటాడు. కానీ అతని చెల్లి అమ్మా నాన్నలకు ఈ విషయం చెప్తాను అంటుంది. దానికి అశ్విన్ మరింత భయపడతాడు. కానీ అతని చెల్లి ఫోన్లో పెద్దగా మాట్లాడుకుంటా కాల్ డిస్కనెక్ట్ చేస్తుంది. కొంత సమయం తర్వాత వారి తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వస్తారు. అశ్విన్ చెల్లి తన తల్లిదండ్రులకు ప్రతిదీ చెప్తుంది. అది తెలుసుకున్న తన తల్లిదండ్రులు మరుసటి రోజు ఉదయం అశ్విన్తో మాట్లాడతారు. ఎందుకంటే అశ్విన్ వయసు అప్పటికే దాదాపు 24 సంవత్సరాలు. అతను తన తప్పులను గ్రహించి తన చెల్లికి వారి తల్లిదండ్రుల ముందే క్షమాపణ చెప్తాడు. తన కొడుకు చేసిన తప్పు గురించి మరెవరికి తెలియకూడదని తమ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది. కానీ ఇలాంటి మలుపు వస్తుందని అశ్విన్కి కూడా తెలియదు. అశ్విన్ ఆ రోజు మళ్ళీ ఇటువంటి తప్పు చేయనని ప్రామిస్ చేస్తాడు తన తల్లిదండ్రులకి. కానీ అతను అప్పటికే తన చెల్లిని కామంతో చూడటం వల్ల చెడు అలవాట్లను వదులుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. కానీ ఓపెన్ వీడియోలు చూడటం వల్ల అశ్విన్ తనను తాను మెరుగుపరుచుకోలేకపోతాడు. తాను హస్తప్రయోగానికి ఎంతలా బానిస అయ్యాడంటే ఆ అలవాటు నుండి బయటికి రావడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని నెలల తర్వాత అతని చెల్లి ఉద్యోగం కోసం పట్నాకు వెళ్ళింది. అయితే అశ్విన్ ప్రతిరోజు తనను చూడడం వల్ల ఇబ్బంది పడుతుంది. దీంతో అశ్విన్ అటువంటి వీడియోలు చూడడం మానేయాలనుకున్నాడు.
కానీ చెడు విషయాల్లోకి వెళ్ళడం అనేది చాలా ఈజీ, కానీ దాని నుండి బయటికి రావడం అనేది చాలా కష్టం అవుతుంది. 1 సంవత్సరం తర్వాత అశ్విన్ నెమ్మదిగా తన అలవాట్లను మార్చుకున్నాడు. అతను తన ఇన్స్టాగ్రామ్ ఐడిని డిలీట్ చేసి సోషల్ మీడియా నుండి చాలా దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు అశ్విన్ చెడు అలవాట్ల నుండి మంచిగా మారాడు. చూసారా ఫ్రెండ్స్, ఒక చెడు అలవాటు ఒక అబ్బాయి జీవితాన్ని ఎలా నాశనం చేసిందో. కానీ ఇప్పటికీ ఆ అబ్బాయి ఎప్పటిలాగా తన చెల్లితో కానీ కుటుంబంతో కానీ ఫ్రీగా ఉండలేడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కథ నుండి మీరేం తెలుసుకున్నారన్నది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.